వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. మల్టీ స్టారర్ ఫిలిం వస్తుందంటే చాలు, అటు ఆ హీరో అభిమానులైనా ఇటు ఈ హీరో అభిమానులైనా, అసలు ఆ ఇద్దరు హీరోల అభిమానులకు గొడవలన్నా సరే వాళ్ళిద్దరూ కలిసిపోయి ఆ మూవీని హిట్ చేయడమే కాదు, ఆ మూవీ పైన భారీ అంచనాలే పెట్టుకుని ఉంటారు. మరి మనం తెలుగులో చూసాం సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు. అటు వెంకటేష్ ఇటు మహేష్ బాబు ఇద్దరు అన్నదమ్ములుగా నటించి అసలు టాలీవుడ్ ని షేక్ చేశారు ఆ మూవీతో. ఆ తర్వాత రాజమౌళి గారి దర్శకత్వంలో త్రిబుల్ ఆర్ సినిమాతో అటు రామ్ చరణ్ ఇటు ఎన్టీఆర్ వీళ్ళిద్దరి కలయికలో వచ్చిన ఇటువంటి ఈ త్రిబుల్ ఆర్ అసలు మన సినీ చరిత్రలోనే ఒక మైలురాయని మనం చెప్పుకోవచ్చు. పాన్ ఇండియా లెవెల్లో ఎంతటి విజయాన్ని అందుకుందో మనం స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మరి 70 అంటే 7-10 వయసులో కూడా తమ సినిమాలతో అలరిస్తున్నారు అటు రజనీకాంత్ కానివ్వండి ఇటు కమల్ హాసన్ గారు కానివ్వండి. రజనీకాంత్ స్టైలే వేరు, కమల్ హాసన్ వర్డ్సే వేరు అని చాలా మంది చెప్తూ ఉంటారు. నా రూటే వేరు అన్నట్టు వీళ్ళిద్దరూ సినీ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు మల్టీ స్టారర్ గా అంటే ఇద్దరు కలిసి నటించారు. కానీ ఇప్పుడు వాళ్ళ రూట్స్ సపరేట్ గా ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళ కెరీర్ పీక్ గా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఈ పీక్ గా ఉన్నటువంటి సమయంలో వీళ్ళిద్దరు కలిసి నటిస్తే అటు రజనీకాంత్ అభిమానులకు ఇటు కమల్ హాసన్ అభిమానులకు పెద్ద పండగే అని చెప్పుకోవచ్చు. మరి త్రిబుల్ ఆర్ మూవీతో పాన్ ఇండియా మూవీ అయినటువంటి అంటే పాన్ ఇండియా లెవెల్లో మల్టీ స్టారర్ ఫిలిం బిగ్ హిట్ సాధించిన విషయం మనకు తెలిసిందే. మరి ఇప్పుడు వీళ్ళిద్దరు కలయికలో వచ్చేటువంటి ఈ మల్టీ స్టారర్ ఫిలిం ఎన్ని రికార్డులు సృష్టిస్తుంది, లేదు అంటే ఎన్ని రికార్డులు బద్దలు కొలుతుంది, అసలు మన భారతదేశ సినీ చరిత్రలోనే ఒక మైలురాయి అవుతుందా, లేదు అంటే ఒక హిస్టరీ క్రియేట్ చేస్తుందా? మరి అది కూడా నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో అనిరుద్ చందన్ సంగీతం అందిస్తున్నారంటే మరి ఇంకా దీనికి ఇంతకన్నా భారీ హైప్ ఎవరిస్తారని మనం చెప్పుకోవచ్చు. అసలు వివరాల్లోకి వెళ్తే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అసలు ఈ మూవీ నుంచి అనౌన్స్మెంట్ ఏంటి అనే విషయాల్లోకి ఒకసారి చూద్దాం. సినీ ప్రయాణం ఆరంభమైన తొలి రోజుల్లో అగ్ర కథానాయకులు రజనీకాంత్ కమల్ హాసన్ కలిసి 10ల సంఖ్యలో సినిమాలు చేశారు. ఎప్పుడైతే వాళ్ళ సినీ కెరీర్ స్టార్ట్ అయిందో అంటే మాక్సిమం ఒక 40-50 ఇయర్స్ బ్యాక్ అని మనం చెప్పుకోవచ్చు. అప్పుడు 10ల సంఖ్యలో కలిసి వీళ్ళిద్దరూ కలిసి సినిమాలు చేశారు. పలు భాషల్లో ఆ సినిమాలు విడుదలై విజయాల్ని అందుకున్నాయి. అగ్ర కథానాయకులు అయ్యాక వీరి కలయికలో సినిమాలు రాలేదు. అయితే మరి వీరిద్దరూ సినీ కెరీర్ స్టార్ట్ చేసినటువంటి సమయంలో వాళ్ళిద్దరి కాంబినేషన్ లో మూవీస్ రావడం, అవి చాలా లాంగ్వేజ్ లో రిలీజ్ అవ్వడం, సూపర్ హిట్స్ అందుకోవడం ఇవన్నీ జరిగాయి. కాకపోతే వన్స్ వాళ్ళు టాప్ హీరోస్ అయిన తర్వాత వీళ్ళిద్దరి కలయికలో ఏ మూవీ కూడా రాలేదు. ఈ ఇద్దరు కలిసి నటించనున్న సినిమా కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు అభిమానులు. 47 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ ఇద్దరి కలయికలో సినిమా రూపొందుతుంది. 47 ఇయర్స్ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మూవీ వస్తుంది అంటే అటు రజనీకాంత్ ఫ్యాన్స్ కానివ్వండి ఇటు కమల్ హాసన్ ఫ్యాన్స్ కానివ్వండి అంటే ఎంత ఆతృతగా వేచి చూస్తుంటారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. కమల్ హాసన్ వర్సెస్ రజనీకాంత్, కేహెచ్ వర్సెస్ ఆర్కే. మనము నిన్న రిలీజ్ అయినటువంటి టీజర్ చూస్తే అది హైలైట్ చేసి చూపించారు. అదే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతుంది. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రెడ్ జైంట్ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. శనివారం ఈ సినిమాకు సంబంధించి ప్రత్యేకమైన వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం. నిన్న రిలీజ్ చేసినటువంటి ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కూడా మనం చూసాం. హీరో ఎవరు అనే ప్రశ్నతో ముగిసే ఆ వీడియోలో కమల్ హాసన్, రజనీకాంత్ తో పాటు దర్శకుడు నెల్సన్, సంగీత దర్శకుడు అనిరుద్ కనిపించారు. భారతీయ సినిమాకి ఇవి చారిత్రక క్షణాలు. ఇద్దరు దిగ్గజ కథానాయకుల కలయికలో సినిమాని నిర్మిస్తున్నాం. గర్వంగా గౌరవంగా ఉంది. ఈ సినిమాని ఎంతో బాధ్యతగా తీసుకుని రూపొందిస్తున్నాం. ప్రేక్షకులకు ఒక గొప్ప అనుభూతిని పంచుతామని నిర్మాణ వర్గాలు చెప్పాయి. మన మొత్తానికి వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ వస్తుందంటే అసలు ఆ మూవీ వస్తుందని అనౌన్స్ చేయడమే ఒక హైప్ క్రియేట్ చేయడం. కాకపోతే ఈ సినిమాని మేము ఎంతో గౌరవంగా ఎంతో బాధ్యతగా అదే ఎంతో హ్యాపీగా కూడా నిర్మిస్తున్నామని చెప్పి నిర్మాణ వర్గాలు చెప్పాయి. నెల్సన్ గతంలో రజనీకాంత్ తో జైలర్ తీసి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం మనకు తెలిసింది. ప్రస్తుతం జైలర్ 2 చేస్తున్నారు. ఆ వెంటనే కమల్ రజనీకాంత్ కలయికలో సినిమాను రూపొందిస్తడం విశేషం. మరి రజనీకాంత్ నెల్సన్ దర్శకత్వంలో వచ్చినటువంటి జైలర్ ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చినటువంటి ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో జైలర్ 2 అనౌన్స్మెంట్, ఆ జైలర్ 2 షూటింగ్స్ అవ్వడం ఇవన్నీ కూడా మనకు తెలిసిందే. ఆ జైలర్ 2 మూవీ కంప్లీట్ అవ్వగానే కమల్ హాసన్ రజనీకాంత్ గారి కాంబినేషన్ లో వచ్చేటువంటి మూవీ స్టార్ట్ చేయడం, దానికి అనిరుద్ రవిచంద్రన్ హైప్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక చరిత్రలో నిలిచిపోయే సినిమా అవుతుందని కూడా చాలా మంది చెప్తున్నారు. మరి నిన్న
టీజర్ మీరు చూసినట్లయితే మీకు ఏ పార్ట్ నచ్చింది, మరి హీరో ఎవరు అనే క్వశ్చన్ అటు కమల్ హాసన్ గారు అడిగినప్పుడు అటు అనిరుద్ రవిచంద్రన్ కానివ్వండి, ఇటు నెల్సన్ కానివ్వండి, వాళ్ళ యాక్షన్ ఏ విధంగా అనిపించింది, రజనీకాంత్ చెప్పండి ఆన్సర్ చెప్పండి అన్నప్పుడు అసలు ఆ టీజర్ చూడగానే మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.